హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఒక వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి. ఇక నేను చాలా రోజుల నుంచి కిచెన్లోకి అయితే కొన్ని ఐటమ్స్ అయితే తీసుకోవాలనుకున్నాను. అదైతే ఇప్పటికైతే కుదిరింది. నేను తీసుకున్న ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా. ఇప్పుడు వీటన్నిటిని కూడా విడివిడిగా ఒక్కొక్క దాన్ని అయితే చూపిస్తానండి. ఇప్పుడు అందరూ కూడా నాన్ స్టిక్ ఎక్కువ వాడకూడదు అనేసి అందరూ కూడా క్యాస్టర్ ఐరన్ ప్యాన్స్ వాడాలనుకుంటున్నారు కదా. నేను కూడా అటువంటి క్యాస్టర్ ఐరన్ది దోశ ప్యాన్ ఒకటి తీసుకున్నానండి. ప్రెస్టీజ్ కంపెనీ వాళ్ళదైతే ఇక్కడ నేను తీసుకున్నాను. క్వాలిటీ అయితే చాలా బాగా వచ్చిందండి. నేనైతే ఆన్లైన్లో ఏమి తీసుకోకుండా డైరెక్ట్గా షాప్కి వెళ్ళి షాప్లో అయితే ఇవన్నీ తీసుకున్నాను. క్వాలిటీ చాలా బాగుంది. ఈ క్యాస్టర్ ఐరన్ మాత్రం చాలా ఎక్కువ హెవీ వెయిట్ అయితే ఉంటుందండి కొంచెం. దీని తర్వాత కుక్కర్ అయితే ఒకటి తీసుకున్నాను. ఇది కూడా ప్రెస్టీజ్ కంపెనీ వాళ్ళదే స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్ అయితే ఒకటి తీసుకున్నానండి. ఇది వచ్చేసి మనకి 3 లీటర్స్ అండి కెపాసిటీ వచ్చి. నెక్స్ట్ వచ్చి 2 స్టెయిన్లెస్ స్టీల్ కడాయిలు ఒకటి తీసుకున్నానండి. ఫ్రై ప్యాన్ ఒకటి, కడాయి ఒకటి, 2 తీసుకున్నాను. చూడండి, ఈ విధంగా రెండిటికి కలిపి ఒక లిడ్ తీసేసుకున్నాను. ఇది ఒకటి ఫ్రై ప్యాన్ ఒకటి, కడాయి ఒకటి, 2 తీసుకున్నానండి స్టెయిన్లెస్ స్టీల్ ఇవి. దీని తర్వాత ఈ విధంగా 3 పీస్ సెట్ అనేది ఒకటి తీసుకున్నానండి. ఇవి 3 కూడా 3 సైజుల్లో ఉన్నాయి. ఇవి మల్టీపర్పస్గా మనం వాడుకోవచ్చు. డైనింగ్ టేబుల్ మీద సెట్గా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే దీంట్లో కర్రీస్ చేసుకోవచ్చు. ఇండక్షన్ బేస్ కూడా ఉందండి దీనికి. ఇలా 3 పీస్ సెట్ అనేది ఒకటి తీసుకున్నాను స్టెయిన్లెస్ స్టీల్వి. దీని తర్వాత ఆయిల్ కోసం ఒక జార్ అయితే తీసుకున్నానండి, ఆయిల్ పోసుకునేదానికి. స్టెయిన్లెస్ స్టీల్ది ఇది కూడా మనకి. ఇది 1 లీటర్ కెపాసిటీ అండి. చూడండి, ఈ విధంగా అయితే ఓపెన్ చేసుకోవచ్చు. మొత్తం ఇలా ఓపెన్ చేస్తే ఇన్ని కూడా మనం చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండి. దీంట్లో 1 లీటర్ అయితే పోసుకోవచ్చు. తర్వాత ఒక 6 స్టీల్ గ్లాసులు అయితే తీసుకున్నాను, టీ గ్లాసులో. చూడండి, క్వాలిటీ అనేది చాలా బాగుంది. తర్వాత ఆనియన్ ర్యాక్ కూడా ఒకటి తీసుకున్నానండి, 2 స్టెప్స్ది. దీనికి మనకి వీల్స్ కూడా ఉన్నాయండి. కావాలంటే సెట్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా అట్లానే వాడుకోవచ్చు. ఇలాగే ఒకటి జ్యూస్ ఫిల్టర్ కూడా తీసుకున్నాను, ఒక స్పాచులా, వుడెన్ స్పాచులా. ఈ విధంగా నేను తీసుకున్న ఐటమ్స్ అన్నీ ఇవేనండి.